లేదు. ఇప్పుడు వీడిని తెలిసినా కానీ వాడి సమస్యలు వాడు చెప్తాడు. కానీ ప్రభు మనకి సమస్యని జయించడం చెప్తాడు. ఆశక్తులను దేవుడు నాకు రెండు చేతులు ఇచ్చాడు అన్నాడు. హల్లెలూయా. ఇందాకేమైంది? హల్లెలూయా. చాలా సంతోషం పొందని అనుకున్నారా? ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభు తన యొక్క ఉచితమైన కృప చేత ఈ రీతిగా దేవుని యొక్క వాక్యాన్ని పెంచుకోవడానికి ప్రభు నాకు అవకాశం ఇచ్చాడు. దాన్ని బట్టి మొట్టమొదటిగా యేసు ప్రభు వారికి, రెండవదిగా నన్ను చెక్కి ఏంటండి నన్ను చెక్కి ఒకప్పుడు ఈ సంఘంలో ఎక్కడో ఒక మూలను కూర్చుంటానికి కూడా అర్హత లేని నన్ను ఇక్కడున్న వాళ్ళందరూ ప్రార్థన చేస్తుంటే వీళ్ళకలాగా నేను ప్రార్థన చేస్తే చాలు నా జీవితం ధన్యమైపోయినట్టే అని అనుకున్న నన్ను చెక్కి ఈరోజు దేవుని కోసం ఎవరి కాలంలో బహుబలంగా వాడబడటానికి నన్ను చెక్కిన నా ఆత్మీయ తండ్రి జాన్యశ్రీ గారికి నా హృదయపూర్వకమైన వందనాలు. హల్లెలూయా. ఒకప్పుడు ఇక్కడే ఇదే ప్రదేశంలో ఎంతో మంది దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తుంటే నేను ఇక్కడున్నోళ్ళగా ప్రార్థన చేస్తే చాలు అనుకున్నా. బాగు చేసే అంత స్థాయి మంది కాదు, మనకంత నీతి పరిశుద్ధత యథార్థత మన బ్రతుకులో లేదు. బాగు చేసేవాళ్ళు దేవుని పనిచేసేవాళ్ళు ఎక్కడి నుంచో వస్తారు, అలాంటి యోగ్యత మనకి లేదు అనుకున్నాను. కానీ మట్టిలో పడిన బుజ్జాన్ని బయటికి తీసి శుభ్రం చేసి ఎక్కడైతే ఇలాంటి అపోహలతో ఉన్నానో నేను అక్కడే దేవుడు వాడబడ్డట్టు చేశాడండి. మీకు నిజంగా అలా బతకాలంటే ఇలా బతుకు చెప్పట్లేదు లేదా చేయాలి, దేవుడి పని చేయాలి, దేవుడి కోసమే రోషంగా బతకాలి, నా జీవితం